Dear parents, big breaking news for second phase of engineering. అవును, మీరు ఎవరైతే టీజీ ఏపీ సెట్ రాశారో వారికి సంబంధించి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే మనకు అందింది. ఒక్క నిమిషం. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో మీకు అందుబాటులోకి వస్తుంది. ఎందుకంటే మీరు బీటెక్కు మార్గదర్శకం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా మీ బీటెక్ తర్వాత మీరు ఏ ఇన్స్టిట్యూషన్, గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో, ఆర్గనైజేషన్లో మీకు ఎక్కడ జాబ్ వస్తుంది, వాటి ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, వాటి ఇంటర్వ్యూలు ఎలా ఉంటాయి, వీటన్నిటి మీద కూడా నేను వీడియోలు చేయబోతున్నాను. కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మీకు మీ పిల్లలకి మేలు కలుగుతుందని ఆశిస్తున్నాను. అదేవిధంగా మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నట్టయితే బెల్ ఐకాన్ నొక్కకపోతే బెల్ ఐకాన్ నొక్కండి. అదేవిధంగా మీరు చూసిన తర్వాత ఒక్క సెకండ్ మీరు లైక్ చేస్తే లైక్ బటన్ నొక్కినట్టయితే మాకు కొంచెం ఉత్సాహంగా ఉంటుంది. తప్పకుండా చూసిన వారు లైక్ చేయండి. మీ మిత్రులకు ఉపయోగపడుతుంది అనుకుంటే, మీ బంధుమిత్రులకు ఎవరికైనా, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియోని, ఈ లింక్ని షేర్ చేయండి. ఓకే, తిరిగి అంశంలోకి వచ్చేద్దాం. నేటి నుండి ప్రారంభమైనటువంటి సెకండ్ ఫేజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈరోజుతో ముగుస్తుంది. ఈరోజు మాత్రమే ఉంది. 6 o'clock or 8 వాట్ మే బి టైం. రేపటి నుండి ఆప్షన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది. తెలంగాణ గవర్నమెంట్ రేపు 9,000 నుండి 15,000 సీట్లకి అప్రూవల్ ఇవ్వబోతున్నది. నేను గతంలోనే బీ కేర్ఫుల్ అనేటువంటి వీడియోలో చెప్పినట్టుగానే అవిజ్ఞాన వర్గాల ద్వారా లేదా అఫీషియల్స్ నుండి వచ్చినటువంటి ఆఫ్ ద రికార్డ్ అనుసరించి సమాచారం అది నిజం కాబోతున్నది. 27-28 రోజు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేవారు 27th రోజు వెబ్ ఆప్షన్ పెట్టుకున్నప్పటికీ 28th రోజు కూడా మీరు మార్చుకునే అవకాశం ఉంటుంది. కనుక 9,000 సీట్లు నుండి 15,000 సీట్లు గవర్నమెంట్ అప్రూవల్ చేస్తుంది. ప్రస్తుతం అయితే 9,000 ప్లస్ 3,000 ఇవి కలుపుకుంటే మొత్తము మనకి 12,800. ఇవి కాకుండా ఇంకో 2 నుండి 3,000 అంటే దాదాపు 18,000 సీట్ల వరకు మనకు రావడానికి, 15 నుండి 18,000 సీట్లు రావడానికి అవకాశం ఉంది. అవన్నీ కూడా టాప్ 50 కాలేజీలలో అన్నీ కూడా కంప్యూటర్ సైన్స్, సిఎస్ఎం, సిఎస్డి కోర్సులు వస్తున్నాయి. ఇట్ ఈస్ ఎ బిగ్ న్యూస్ ఫర్ ఎవ్రీబడి. ఏ కాలేజీలు వస్తున్నాయి అనేది ఇంతవరకు సమాచారం లేదు, కానీ టాప్ 50 కాలేజీలో మాత్రం వస్తున్నాయండి. అందుకని జాగ్రత్తగా మీ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోండి. మాన్యువల్ ఫామ్లో ఒకసారి ఫిలప్ చేసుకోండి. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో మనము 75,000 మంది కౌన్సిలింగ్కి అటెండ్ అయితే 55,000 మాత్రమే రిపోర్టింగ్ చేయడం జరిగింది. అంటే దాదాపు 20,200 స్టూడెంట్స్ రిపోర్ట్ చేయలేదు. వీరు కూడా మళ్ళీ కొత్త కాలేజీలు పెట్టుకోవచ్చు, కొత్త ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇప్పటికే కాలేజీలలో రిపోర్టింగ్ చేసిన వాళ్ళు కూడా మెరుగైన మరి మంచి కాలేజీ కోసం, కోర్స్ కోసము ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. అసలు మనకు రావాల్సినవి 20,500 కొత్త సీట్లతో పాటు 7,000 సీట్లు, మొత్తము 27,500 ప్లస్ మనకు మిగిలిన 30,000 సీట్లు రావాలి. కానీ గవర్నమెంట్ ప్రస్తుతానికి 9,000 సీట్లకైతే యాక్సెప్ట్ చేసింది. ఈ 2 రోజుల్లో ఇవాళ రేపటి వరకు చూసినట్టయితే ఇంకో 3,000 సీట్లు తప్పకుండా ఇస్తుందని, అంటే 12,000 సీట్లు ప్లస్ 3,000 15,000 సీట్లు గతంలో చెప్పినట్టుగానే. అదేవిధంగా స్పోర్ట్స్ కోటా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి, మరియు ఎన్సిసి ఎవరైతే ఉన్నారో వారికి, ఈ ఇద్దరికి కూడా సీట్స్ ఈ సెకండ్ ఫేజ్లోనే కేటాయించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే స్పోర్ట్స్ నుండి అప్రూవల్ రాలేదని చెప్పారు. అది ఈ 2 డేస్లో వచ్చే అవకాశం ఉంది. స్పోర్ట్స్ కోటాలో 609, 609 అండ్ ఎన్సిసిలో 1,217 సీట్స్ అప్లై చేసుకున్నారు. అందుకని మీరు చాలా జాగ్రత్తగా సీట్లను సెలెక్ట్ చేసుకొని మీరు ఈ కాలేజీని సెలెక్ట్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. మీకు మంచి కాలేజీలో రావాలని కోరుకుంటున్నాను. తొందరపడి కాలేజీలను సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఫేజ్ ఇవాళ సెకండ్ ఫేజ్కి సంబంధించిన దాంట్లో
సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరైతే గతంలో చేసుకున్న వాళ్ళు చేసుకున్నప్పటికీ కూడా ఇప్పుడు మీరు రీవెరిఫికేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓన్లీ అప్లికేషన్ పెట్టుకుంటే సరిపోతుంది. అంటే అప్లికేషన్ మీన్ ఏ కాలేజీలో ఏ కోర్సులో మీరు మార్చుకోదలుచుకుంటే అందులోకి వెళ్ళేసి స్లాట్ మీరు చేసుకోవడానికి అవకాశం ఉంది. క్యాండిడేట్ లాగిన్కి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. అందుకని కొంత జాగ్రత్త పడండి. మరొకసారి మీకు వెబ్ అది చూపిస్తున్నాను. 26th ఈరోజు మీకు ఆప్షన్స్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరైతే చేసుకోవాలో వాళ్ళకి 27th అండ్ 28th రోజులలో మీరు మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన వాళ్ళు లేదా సెకండ్ ఫేజ్కు వెయిట్ చేస్తున్న వాళ్ళు మీరు ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. ఫైనలైజ్ అనేది 28th రోజు నైట్ 12 వరకు అవుతుంది. ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ 31st అవుతుంది. పేమెంట్ 31st జూలై అండ్ ఆగస్ట్ 1st అండ్ 2nd చేయాల్సి వస్తుంది. కాలేజీ ఈ విషయాలని అప్గ్రేడ్ చేస్తుంది. అందుకని మీరు వెంటనే మీ ఆప్షన్స్ని ముందే సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. డియర్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. మంచి కాలేజీలో మంచి సీట్ రావాలని నా ఛానల్ని ఇలానే ఎంకరేజ్ చేస్తారని, ఈ ఛానల్ని చూస్తూ మీకు కావాల్సినటువంటి సమాచారాన్ని తీసుకుంటారని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్, మీ కూరపాటి మోహన్. ఓకే, ఆల్ ద బెస్ట్.